ఆంధ్రప్రదేశ్లో గెలుపెవరిది, ఏ స్థానంలో ఎవరు గెలవబోతూ ఉన్నారు తెలుసుకోవాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. కానీ ఆత్మసాక్షి సంస్థ తన 7వ సర్వేలో ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలో రాబోతూ ఉన్నారు, దాంతోపాటుగా ఏ స్థానంలో ఎవరు గెలవబోతూ ఉన్నారు అనే అంశం మీద క్లారిటీ ఇచ్చేసింది. గుంటూరు విషయానికి వస్తే మొత్తం 17 నియోజకవర్గాలు, 9 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 6 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు, అలాగే 2 నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తోంది. పెదకూరపాడు నంబూరు శంకర్రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, తాడికొండ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఇది, అక్కడ తెనాలి శ్రవణ్ కుమార్ తెలుగుదేశం పార్టీ నుంచి జయకేతనం ఎగరవేయబోతూ ఉన్నారు. ఇక మంగళగిరిలో నారా లోకేష్ పోటీ చేస్తూ ఉన్నారు, ఆయన నారా లోకేష్ గెలవబోతూ ఉన్నారు. పొన్నూరులో అంబటి రాంబాబు వాళ్ళ బ్రదర్ ఆయన పోటీ చేస్తూ ఉన్నారు. ధూళిపాళి నరేంద్ర ఓడిపోబోతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అంబటి మురళి గెలవబోతూ ఉన్నారు. వేమూరు విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ జయకేతనం ఎగరవేయబోతోంది. వరికుటి అశోక్ బాబు అక్కడ గెలవబోతూ ఉన్నారు నక్కా ఆనంద్ బాబు మీద. ఇక రేపల్లె అనగాని సత్యప్రసాద్ తెలుగుదేశం పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు. తెనాలి అన్నాబత్తుని శివకుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు. బాపట్ల కోన రఘుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు. ప్రత్తిపాడు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం బాల్సాని కిరణ్ కుమార్ గెలవబోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. గుంటూరు వెస్ట్లో టఫ్ ఫైట్ ఉండబోతోంది. విడతల రాజుకి పిడుగురాళ్ల మాధవికి మధ్య. గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే, షేక్ నూరి ఫాతిమా గెలవబోతూ ఉన్నారు. ఇక చిలకలూరుపేట కావేటి శివనాగ మనోహర్ నాయుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తూ ఉన్నారు, ఆయన ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రతిపాటి పుల్లారావు ఆయన గెలవబోతూ ఉన్నారు. నరసరావుపేట నుంచి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలవబోతూ ఉన్నారు. ఇక సత్తెనపల్లిలో అంబటి రాంబాబుకు ఓటమి తప్పదని ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేసింది. కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అక్కడ గెలవబోతూ ఉన్నారు. వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడికి అలాగే జీవి ఆంజనేయులకి మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పి ఈ సర్వే తేల్చేసింది. గురజాల్లో ఎరపతినేని శ్రీనివాసరావు గెలవబోతూ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు. ఫలితాలు రావాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. జూన్ 4న మాత్రమే అసలైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఇది ఆత్మసాక్షి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇచ్చిన లేటెస్ట్ సర్వే.